చంద్రకళ బెడ్‌పై కూర్చొని సూర్య గురించి ఆలోచిస్తూ ఉంది. వెంటనే ఆమెకి పొద్దున సూర్య ఆమెని అలా ఎత్తేసరికి ఆమెకి ఊపిరి ఆడనట్టుగా అనిపించింది. అతని పెదవులు ఆమెకి తగిలేసరికి ఆమెకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఆ సీన్ గుర్తు చేసుకుంటే మళ్ళీ ఆమెకి అరచేతులు చల్లగా అయిపోతున్నాయి. వెంటనే ఒక గుడక మింగింది. అమ్మో! సూర్య గారి కళ్ళలోకి చూస్తే అన్నీ మర్చిపోతున్నా. ఈసారి నన్ను నేను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఛ! పొద్దున ఆయన అంత దగ్గరగా ఉన్నా నేను ఎందుకు ఏం అనలేకపోయాను సూర్యగారిని. బహుశా దీనివల్లేమో అని ఆమె మెడలోని తాళిని చేతిలోకి తీసుకుంటుంది. అని ఒక చేతి నవ్వి ఆడపిల్లకు పెళ్ళి అంటే అది పెద్ద కళ. అది అందరికీ ఒకేలా జరగదు అని ఇప్పుడు అర్థమైంది. దానికి కూడా రాసుండాలేమో అని ఇప్పుడు అర్థమైంది. ఎందుకు దేవుడా నా జీవితంలో ఏది సరిగ్గా జరగదు అని అనుకోగానే ఆమె కళ్ళ నుంచి నీళ్లు జారాయి. అతని ఎదురుగా ల్యాప్టాప్ అలాగే ఉంది. కానీ సూర్య కంపెనీలో అతని ఎదురుగా ల్యాప్టాప్ అలాగే ఉంది. కానీ అతని ఆలోచనలు మాత్రం అక్కడ లేవు. చంద్రకళ తనకి అంత దగ్గరగా ఉన్న సీన్ గుర్తొచ్చినప్పుడల్లా అతనికి ఊపిరాడినట్టుగా అనిపించింది. ఆ సీన్ గుర్తు తెచ్చుకున్న వెంటనే అతనికి ఉక్కిరిబిక్కిరిగా అనిపించింది. ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకుని వదిలాడు. వెంటనే తన షర్ట్ బటన్ ఒకటి లూజ్ చేసి ఊపిరి పీల్చుకున్నాడు. ఆమెకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మళ్ళీ నన్ను నేను కంట్రోల్ ఉంచుకోలేను అని అనుకుంటాడు. ఇలా అనుకుని కళ్ళను గట్టిగా మూసి కాసేపటి తర్వాత తెరిచాడు. మళ్ళీ తన వర్క్లోకి వెళ్ళాలని ప్రయత్నించాడు. కానీ ఎందుకు ఈ వర్క్ చేయలేకపోతున్నాడు. నాకెందుకు పదే పదే గుర్తొస్తుంది. ఆమెకి దగ్గర అవ్వాలని నా మనసు ఒకటే కోరుకుంటుంది. మళ్ళీ వెంటనే ఆమె కోపం గుర్తొచ్చి ఆగిపోతున్నాను అని తనలో తానే అనుకుంటాడు. ఈసారి తప్పు చేయకూడదు. ఇలా మళ్ళీ తప్పు చేశానంటే ఇంకెప్పుడు ఈ జన్మలో నా ముఖం చూడదు అని సూర్య గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఇప్పటి నుంచి చంద్రకళకి దూరంగా ఉండాలని, తన మనసుని తాను కంట్రోల్ ఉంచుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఈసారి అతను నా దగ్గరికి వస్తే గట్టిగా చెప్పాలి అని అనుకుని చంద్రకళ తన కన్నీళ్లను తుడుచుకుంటుంది. ఈసారి నేను సైలెంట్గా ఉన్నానంటే నన్ను నేను ఖచ్చితంగా ఇంకోసారి కోల్పోతాను అని అనుకుంటుంది. ఇక ఈ ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టాలని అనుకుంటుంది. ఒకసారి గుడికి వెళ్దామని అనుకుని వెంటనే కిందకి వెళ్తుంది. కిందకి వెళ్ళి తన అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అత్తయ్య ఇవాళ ఒకసారి గుడికి వెళ్దామా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అత్తయ్య సరే అమ్మ వెళ్దాం, వెళ్ళి రెడీ అవ్వరా అని అంటారు. సరే అత్తయ్య అని చెప్పి చంద్రకళ తన రూమ్కి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళి ఒక శారీ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి వచ్చి చీర కట్టుకుని రెడీ అయ్యి కిందకు వెళ్తుంది. అప్పటికే వాళ్ళ అత్తయ్య కూడా రెడీ అయ్యి కూర్చొని ఉంటారు. ఇద్దరు కలిసి కారులో గుడికి బయలుదేరుతారు. కారులో వెళ్తున్నంతసేపు చంద్రకళ కిటికీలోంచి బయటకు చూస్తూనే ఉంటుంది. బయట కనిపించే దృశ్యాలను అలా చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య ఒకసారి చంద్రకళ వైపు చూసి మళ్ళీ మౌనంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇద్దరూ ఇప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. వాళ్ళ అత్తయ్య మాత్రం మనసులో బాధపడుతూ, అసలు ఈ అమ్మాయికి ఏం చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. సూర్య మంచి స్వభావాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది అని బాధపడుతూ ఉంటారు. కారు గుడి దగ్గర ఆగిన తర్వాత ఇద్దరు కారులో నుంచి బయటకు వచ్చి గుడి లోపలికి వెళ్తూ ఉంటారు. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఇద్దరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. వాళ్ళ అత్తయ్య కూడా చంద్రకళతో పాటు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ప్రదక్షిణలు అయిపోయాక ఇద్దరు దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అప్పుడే పూజారి గారు వాళ్ళ దగ్గరికి వచ్చి కుంకుమ ఇచ్చి, ఇది దేవుడి కుంకుమ తల్లి, ఇది పెట్టుకో అంతా మంచిగా జరుగుతుంది అని చెప్తారు. చంద్రకళ కుంకుమ తీసుకుంటుంది. వెంటనే పూజారి గారు ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆమె తల మీద చేపెట్టి పూజారి గారు దీర్ఘ సుమంగళి భవ, సంతాన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తారు. అది విన్న చంద్రకళ వాళ్ళ అత్తయ్య చిన్నగా నవ్వుతారు. చంద్రకళ మాత్రం మౌనంగా ఆదరదించుకుని ఉంటుంది. ఇక గుడి నుంచి బయటకు వస్తూ మెట్ల మీదుగా కిందకి దిగుతూ ఉంటారు. అప్పుడే అక్కడ ఒక చిలక జోష్యం చెప్పే పెద్దాయన చంద్రకళను చూసి, అమ్మ ఒకసారి ఇట్రా అని పిలుస్తాడు. చంద్రకళ ఆగి ఆయన వైపు చూసి, ఏంటి తాత అని అడుగుతుంది. నాకు డబ్బులు ఏమీ ఇవ్వద్దు తల్లి, కానీ నీ చెయ్యి ఒకసారి చూపిస్తావా, నీ జాతకం చెప్తాను అని ఆ పెద్దాయన అడుగుతాడు. చంద్రకళ, అయ్యో అలాగేం లేదులే తాత చెప్పండి
అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి తన చేయి చూపిస్తుంది. ఆ పెద్దాయన చంద్రకళ చేతిని జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆమె వైపు చూసి, నేను చెప్పేది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ తోడిని మాత్రం నమ్ముకో తల్లి, నీకంతా మంచే జరుగుతుంది అని అంటాడు. చంద్రకళ ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తుంది. ఆ పెద్దాయన మళ్ళీ, ఎందుకంటే ఆయనే నిన్ను ఎప్పుడూ కాపాడుకుంటూ వస్తాడు. నీకు కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి, కానీ ఆయన తన ప్రాణాలు తగ్గించి మరీ నిన్ను కాపాడుతాడు. ఆయన మీద నమ్మకం ఉంచు తల్లి, నీకు ఏ కష్టం దరిచేరనివ్వకుండా చూసుకుంటాడు అని చెప్తాడు. మీ ఇద్దరు దగ్గరగా ఉంటేనే కష్టాలు రావు, కానీ దూరంగా ఉంటే మీరు ఒకరికొకరు ఇంకా దూరమైపోయే అవకాశం ఉంది అని ఆ పెద్దాయన చెబుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ వింటున్న వాళ్ళ అత్తయ్య కొంచెం టెన్షన్ పడతారు. చంద్రకళ మాత్రం చిన్నగా నవ్వి, అలాగే పెద్దాయనా అని అంటుంది. ఆయన చేతిలో డబ్బులు పెడుతుంది. పెద్దాయన డబ్బులు తీసుకుని సుఖంగా ఉండమ్మా అని ఆశీర్వదిస్తాడు. చంద్రకళ వాళ్ళ అత్తయ్యతో కలిసి మళ్ళీ కారు దగ్గరికి వెళ్తుంది. ఇద్దరు కారులో కూర్చుంటారు. డ్రైవర్ కారుని ఇంటి వైపు తీసుకెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మధ్యలో కొంతమంది రౌడీల గ్యాంగ్ వచ్చి వాళ్ళ కారుకి అడ్డంగా నిలబడతారు. వెంటనే డ్రైవర్ కారు ఆపి, ఎవరు మీరంతా, తప్పుకోండి అని గట్టిగా అరుస్తాడు. వెంటనే చంద్రకళ వాళ్ళ అత్తయ్య ఇద్దరు కారు అద్దంలో నుంచి రోడ్డు వైపు చూస్తారు. అక్కడ చాలామంది రౌడీల చేతుల్లో కర్రలతో నిలబడి ఉంటారు. వాళ్ళని చూసిన వెంటనే చంద్రకళకి టెన్షన్ వచ్చేస్తుంది. అత్తయ్య అంటూ వాళ్ళ అత్తయ్య చేయి పట్టుకుంటుంది. అత్తయ్య, వాళ్ళు అంటూ ఏదో చెప్పబోయి భయంతో మాటలు కూడా సరిగ్గా రావు. వెంటనే వాళ్ళ అత్తయ్య చంద్రకళ వైపు చూసి, చంద్రకళ వెంటనే కారు దిగు అని అంటారు. అంతలోనే ఆ రౌడీలు డ్రైవర్ దగ్గరికి వచ్చి అతని కారులోంచి బయటకు లాగుతారు. వాళ్ళంతా కలిసి డ్రైవర్ని కొట్టి రోడ్డు పక్కన పడేస్తారు. అది చూసిన చంద్రకళకి మరింత భయపడుతుంది. వెంటనే వాళ్ళ అత్తయ్య చంద్రకళ వైపు చూసి, చంద్రకళ, నువ్వు పారిపోయి ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోమ్మా అని అంటారు. చంద్రకళ భయంగా, అత్తయ్య మరి మీరు అని అడుగుతుంది. నేను ఎలాగో వెళ్ళిపోతాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి పారిపో అని వాళ్ళ అత్తయ్య గట్టిగా చెప్తారు. చంద్రకళ ఇంకేమీ ఆలోచించకుండా అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెడుతుంది. వాళ్ళ అత్తయ్య మాత్రం అక్కడే ఉండిపోతారు. చంద్రకళ కొంచెం దూరం వెళ్ళగానే వాళ్ళ అత్తయ్య వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ తీసి సూర్యకి కాల్ చేస్తారు. ఫోన్ రింగ్ అవ్వగానే సూర్య కాల్ ఎత్తుతాడు. హలో మామ్ అని చిన్నగా పిలుస్తాడు. కానీ అవతల వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. సూర్యకి ఏదో తేడాగా అనిపిస్తుంది. అంతలోనే ఫోన్లో రౌడీల మాటలు వినిపిస్తాయి. ఎక్కడికి పంపించావే దాన్ని అని ఒక రౌడీ వాళ్ళ అత్తయ్యని బెదిరిస్తూ ఆమె గొంతు పట్టుకుంటాడు. సూర్య అవతల వైపు జరుగుతున్నదంతా ఫోన్లో వింటూ ఉంటాడు. మామ్ మామ్ అని సూర్య కంగారుగా పిలుస్తూనే ఉంటాడు. కానీ ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. రౌడీ ఆమె గొంతు పట్టుకుని దూరంగా నెట్టేస్తాడు. ఆమె వెళ్ళి పక్కనే ఉన్న ఒక రాయి మీద పడిపోతుంది. సూర్య అదంతా ఫోన్లో వింటూ ఉంటాడు. అతనికి ఒక్కసారిగా టెన్షన్ మొదలవుతుంది. వెంటనే కాల్ కట్ చేసి తన మనిషికి కాల్ చేస్తాడు. వాళ్ళు ఎక్కడున్నారో వెంటనే లొకేషన్ ట్రాక్ చేయండి అని ఆదేశిస్తాడు. వెంటనే అతని సీక్రెట్ ఏజెంట్ వాళ్ళ లొకేషన్ ట్రాక్ చేయడం మొదలు పెడతాడు. కొద్దిసేపటికి వాళ్ళు ఎక్కడ ఉన్నారో పూర్తి డీటెయిల్స్ సూర్యకి పంపిస్తాడు. ఆ లొకేషన్ చూసిన వెంటనే సూర్య ఆలస్యం చేయకుండా కొంతమంది బాడీ గార్డ్స్ తీసుకొని అక్కడికి బయలుదేరుతాడు. సూర్య వెంటనే కారులో లొకేషన్ వైపు వెళ్తూ ఉంటాడు. కార్ స్టార్ట్ చేసి వేగంగా వెళ్తున్నా అతని గుండె మాత్రం గట్టిగా కొట్టుకుంటూనే ఉంది. చంద్రకళ, అమ్మ ఎలా ఉన్నారు, వాళ్ళకేం కాకూడదు అని మనసులో అనుకుంటూ వాళ్ళిద్దరికీ ఏమీ కాకూడదని కోరుకుంటూనే ఉంటాడు. అంతలో అతనికి తెలియకుండానే మరో ఆలోచన వస్తుంది. అసలు వాళ్ళ మీద దాడి చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, ఎవరు చేశారు అని ఆలోచిస్తూ మరింత ఫాస్ట్గా లొకేషన్ వైపు వెళ్తూ ఉంటాడు. చివరికి సూర్య ఆ లొకేషన్కి చేరుకుంటాడు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ స్పృహ కోల్పోయి కింద పడిపోయి ఉండడం చూస్తాడు. వెంటనే సూర్య కారు దిగి వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అమ్మ అమ్మ అంటూ అమ్మని లేపడానికి ప్రయత్నిస్తాడు. కొద్దిసేపటికి వాళ్ళ అమ్మ చిన్నగా కళ్ళు తెరుస్తారు. నాన్న, చంద్రకళని కాపాడు నాన్న, నాకేం కాలేదు, నువ్వు వెళ్ళు అని బలహీనంగా అంటారు. ఆ మాటలు విన్న వెంటనే సూర్యకి మరింత టెన్షన్ వస్తుంది. వెంటనే సూర్య వెనుక వచ్చిన బాడీ గార్డ్స్ వాళ్ళ అమ్మగారిని కారులో కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్తారు. సూర్య మాత్రం అక్కడే నిలబడి ఉంటాడు. అతనికి ఏం అర్థం కావడం లేదు.
చంద్రకళ ఎటువైపు వెళ్ళిందో, అసలు వీళ్ళ మీద దాడి చేసింది ఎవరు, అసలు ఎందుకు చేశారు, అన్నీ అతనికి చిక్కని ప్రశ్నలుగా అనిపిస్తున్నాయి. వెంటనే తన కారు తీసుకుని చంద్రకళ వెళ్ళిన వైపు బయలుదేరుతాడు. వెళ్తూ ఉంటూ ఎక్కడైనా చంద్రకళ కనిపిస్తుందేమో అని చుట్టూ చూస్తూ వెతుకుతూ వెళ్తుంటాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఒక చిన్న అడవి లాంటి ప్రదేశం కనిపిస్తుంది. సూర్య ఆ ప్రాంతంలోకి వెళ్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఆ రౌడీలు చంద్రకళని తీసుకెళ్ళి ఒక బంగ్లాలోకి తీసుకెళ్తారు. అక్కడ ఆమెను ఒక చైర్లో కూర్చోబెట్టి కట్టేస్తారు. ఆమె చుట్టూ రౌడీలు నించుని ఉంటారు. వాళ్ళలో ఒకడు చంద్రకళ వైపు చూస్తూ నవ్వుతూ, ఎరా, దీని బతుకు నాశనం అయిపోయింది అనుకుంటే ఇంత పెద్ద సౌండ్ పార్టీని కొట్టేసిందిరా అని అంటాడు. మరో రౌడీ కూడా ఆమెను చూసి నవ్వుతూ, ఒకవేళ దీన్ని రోజు హింసిస్తూ కొడుతూ ఉంటాడనుకుంటే ఇదేంట్రా ఇంత నున్నగా తయారైంది, ఏమైనా రాజభోగమా దీనికి అని వెటకారంగా మాట్లాడతాడు. వాళ్ళ మాటలు వింటున్న ఆ చంద్రకళ భయంతో వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ప్లీజ్ నన్నేం చేయొద్దు అని భయంగా అడుగుతూ ఉంటుంది. ఏరా, ఇది ప్రతిసారి మనకే చిక్కుతుందిరా, పాపం ఆ రోజు వాడు దీనికోసం ఎంత కష్టపడి ఫైట్ చేశాడు. ఏరా, కొంపదీసి లవ్వంటావా? అదేనేమోరా, లేకపోతే తన ప్రాణాలకు తెగించి మరీ ఎవరైనా కాపాడతారా? ఆ రోజు అంత చెల్లో ఇది స్పృహ తప్పి పడిపోతే నేనైతే పోయిందనుకున్నారా, కానీ వాడు దీన్ని గుడిసెలోకి తీసుకెళ్ళి మరీ కాపాడాడు, మన కోసమేమోరా. చంద్రకళకి మాత్రం సూర్య గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నిజంగానే నా కోసం అంతా చేశారా, అంటే నేను ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత ఇంకా నాకేమీ గుర్తులేదు అని అనుకుంటూ ఉంటుంది. ఆమెకి అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు. నిజంగా సూర్య గారు నన్ను కాపాడడానికి అలా చేశారా అనే ఆలోచన పదే పదే ఆమె మనసులోకి వస్తూ ఉంటుంది. చంద్రకళకి అంతా చాలా గందరగోళంగా అనిపిస్తుంది. ఆమె మెదడు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది.